హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? డబ్బు అనేది భిక్షగాడు నుండి బిలియనీర్ వరకు ప్రతి ఒక్కరూ సంపాదించాలని కోరుకునే వస్తువు. ఇది కేవలం కాగితం ముక్క మాత్రమే కాదు, ఇది స్వయంగా ఒక వ్యసనం. డబ్బు అనేది ఒక భాష. దీనిని పిహెచ్డి క్లర్క్ నుండి అనక్షరాస్య ఎమ్మెల్యే వరకు అందరూ అర్థం చేసుకుంటారు. అడవుల్లో నివసించే మనుషులను, మేఘాలను తాకే ఈ భవనాలలో కూర్చోబెట్టినది, గాలి కంటే వేగంగా పరిగెత్తే వాహనాలను అందించినది కేవలం డబ్బు మాత్రమే. డబ్బు అనేది స్వయంగా ఎటువంటి విలువలేని కాగితం ముక్క, కానీ అది ఇతర వస్తువుల విలువను మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ డబ్బుకు ఇంత శక్తి ఎక్కడ నుండి వచ్చింది? దీనిని కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వేల సంవత్సరాల క్రితం మానవులు వస్తు వినిమయ వ్యవస్థను ఉపయోగించేవారు. ఒక వస్తువును కొనడానికి మరొక వస్తువును ఇవ్వాల్సి ఉండేది. అంటే ఒక వ్యక్తి వద్ద బియ్యం వండి చక్కెర కావాలంటే అతను చక్కెరను అమ్మాలనుకునే మరియు అదే సమయంలో బియ్యం కావాలనుకునే వ్యక్తిని కనుగొనాలి. ఇలాంటి అనేక సమస్యల కారణంగా ప్రజలు భిన్నంగా ఆలోచించి వస్తు డబ్బు వ్యవస్థను ప్రారంభించారు. అందరికీ ఉపయోగపడే వస్తువులను డబ్బుగా ఉపయోగించడం మొదలుపెట్టారు. పశువులు, ధాన్యం, పొగాకు మరియు మద్యం ద్వారా వ్యాపారం చేయడం ప్రారంభించారు. కానీ ఇందులో కూడా సమస్య ఉండేది. నా వద్ద ఉన్న వస్తువు యొక్క నిజమైన విలువ ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం. అంతేగాక ఈ వస్తువులు కాలక్రమాన చెడిపోయేవి, కొనుగోలు చేసిన జంతువులు చనిపోయేవి, ధాన్యం కుళ్ళిపోయేది. ఇప్పుడు మనిషికి సార్వత్రికంగా ఉపయోగపడే ఏదో ఒక వస్తువు అవసరమైంది. అలా బంగారం మరియు వెండితో చేసిన నాణేలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ రెండు కాళ్ళ జీవికి ఇందులో కూడా సమస్య ఉండేది. బరువైన బంగారాన్ని మోసుకెళ్లడంతో పాటు దొంగతనం భయం కూడా ఉండేది. అందుకే కొందరు బంగారు వ్యాపారులు మరియు ఇతరులు కలిసి ఒక పరిష్కారం కనుగొన్నారు. వారు ప్రజలతో ఇలా అన్నారు: మీ బంగారాన్ని మా వద్ద ఉంచండి, మేము దానిని సురక్షితంగా ఉంచుతాము. బదులుగా ఆ బంగారు వ్యాపారులు ఒక కాగితం మొక్కను ఇచ్చేవారు. దానిపై మీ బంగారం ఇంత ఉంది అని రాసి ఉండేది. దీనిని ఐఓయు అని పిలిచేవారు. అంటే ఐఓయు అని అంటే నేను నీకు బాకీ ఉన్నాను. ఈ కాగితాన్ని చూపించడం ద్వారా ప్రజలు ఎప్పుడైనా తమ బంగారాన్ని తిరిగి పొందవచ్చు. ఈ ఆలోచన అందరికీ చాలా నచ్చింది మరియు ప్రజలు తమ బంగారాన్ని వారి వద్ద ఉంచడం ప్రారంభించారు. కానీ కొంతకాలం తర్వాత బంగారు వ్యాపారులు ఒక విషయం గమనించారు. ఈ వ్యవస్థను అమలు చేసిన తర్వాత దాదాపు ఎవరు తమ బంగారాన్ని తిరిగి తీసుకోవడానికి రాలేదు. అందరూ ఆ రసీదు ద్వారానే వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఎందుకంటే అందరూ నమ్మారు, రసీదు ఉంది అంటే బంగారం కూడా ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత బంగారు వ్యాపారులకు దురాశ ఆవహించింది. అప్పుడు వారి చేతుల్లో తయారైన ఆ రసీదు డబ్బుగా మారింది. అందుకే వారు నకిలీ రసీదులను తయారు చేయడం ప్రారంభించారు. వారి వద్ద బంగారం లేకపోయినా ఎక్కువ రసీదులను తయారు చేసేవారు. అలా ప్రపంచంలోని అతిపెద్ద చట్టబద్ధమైన స్కామ్ ప్రారంభమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ బంగారు సురక్షిత దుకాణం ప్రపంచంలోని మొదటి బ్యాంకు మరియు ఆ రసీదు ప్రపంచంలోని మొదటి కరెన్సీ అంటే నోటు. నేను మిమ్మల్ని అడిగితే బ్యాంకు ఎలా పనిచేస్తుంది మీరు చెప్తారు. మనం బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుతో బ్యాంకు ఇతరులకు రుణాలు ఇస్తుంది. ఆ రుణంపై కొంత వడ్డీ వసూలు చేయడం ద్వారా బ్యాంకు లాభం సంపాదిస్తుంది. సింపుల్, సరియా? ఈ వివరణ ప్రకారం బ్యాంకు ఆపరేషన్ ఇలా ఉంటుంది. నీవు నిన్న ఉదయం బ్యాంకుకి వెళ్లి 1000 రూపాయలు డిపాజిట్ చేశావు. 2 500 నోట్లను బ్యాంకులో జమ చేశావు. ఆ తర్వాత బ్యాంకు ఏం చేస్తుంది? నియమం ప్రకారం 10% నగదు రిజర్వ్ గా ఉంచుతుంది మరియు మిగిలిన 900 రూపాయలను ఎవరికైనా రుణంగా ఇస్తుంది. ఒకవేళ ఈ బ్యాంకు రుణం తీసుకున్న వ్యక్తి నుండి సంవత్సరానికి 12% వడ్డీ వసూలు చేస్తే మరియు నీకు సంవత్సరానికి 4% వడ్డీ ఇస్తే మిగిలిన 8% వారి లాభంగా మారుతుంది. సరియా? ప్రపంచంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు ఈ ప్రాథమిక సూత్రం పైన పనిచేస్తాయి. కానీ బ్యాంకులు అలా మాత్రమే డబ్బు సంపాదించవు. దీని వెనుక ఒక పెద్ద ఆట ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. ఆ ఆట ఏమిటంటే, బ్యాంకు నీ 1000 రూపాయల డిపాజిట్ ను సులభంగా 10,000 రూపాయలుగా మార్చి దానితో వ్యాపారం చేయగలదు. ఇది ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. నీవు బ్యాంకుకు వెళ్లి 1000 రూపాయల డిపాజిట్ చేసావనుకో, బ్యాంకు నియమం ప్రకారం 10% నగదు రిజర్వ్ గా ఉంచుతుంది మరియు మిగిలిన 900 రూపాయలను ఎవరికో ఒకరికి రుణంగా ఇస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించు ఏం జరిగింది.
నీ డబ్బును డిపాజిట్ చేసిన తర్వాత నీ బ్యాలెన్స్ ను చెక్ చేస్తే నీకు అదే 1000 రూపాయలు కనిపిస్తాయి. ఇక్కడ రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తికి బ్యాంకు రుణం ఇచ్చింది. అతను కూడా తన బ్యాలెన్స్ ను చెక్ చేస్తే అతనికి 900 రూపాయలు కనిపిస్తాయి. అంటే మీ ఇద్దరి చేతిలో 1000 రూపాయలు మరియు 900 రూపాయలు కొనుగోలు శక్తి ఉంది. కానీ వాస్తవంలో ఆ బ్యాంకు వద్ద కేవలం 1000 రూపాయల నగదు మాత్రమే ఉంది. అంటే బ్యాంకు తన కంప్యూటర్లో కొన్ని సంఖ్యలను టైప్ చేయడం ద్వారా మార్కెట్లో అదనంగా 900 రూపాయల కరెన్సీని సృష్టించింది. ఇది వాస్తవానికి వర్చువల్, ఎందుకంటే దానికి సమర్థనీయమైన నగదు లేదు. ఈ ఆట ఇక్కడతో ఆగదు, ఇది ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. ఉదాహరణకు 900 రూపాయల రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అతను ఎందుకో ఒక కారణం లేకుండా రుణం కోసం దరఖాస్తు చేయలేదు. అతనికి ఆ 900 రూపాయలు ఏదో ఒకటి కొనడానికి అవసరం అయ్యి ఉండవచ్చు. అతను ఆ డబ్బును ఖర్చు చేసినప్పుడు ఆ డబ్బు అతని ఖాతా నుండి మరొకరి ఖాతాలో జమ అవుతుంది. బ్యాంకు మళ్ళీ ఈ 900 రూపాయలలో 10% రిజర్వ్గా ఉంచి మిగిలిన 810 రూపాయలను మరొకరికి రుణంగా ఇస్తుంది. ఈ విధంగా ఒక బ్యాంకు కేవలం 1000 రూపాయల నగదు డిపాజిట్ను 10,000 రూపాయల వర్చువల్ కరెన్సీగా మార్చి వ్యాపారం చేస్తుంది. మీరు భావిస్తారు మీ డబ్బు బ్యాంకులో సురక్షితంగా ఉంది అని, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బును తీసుకోవచ్చు అని. కానీ అది పూర్తిగా నిజం కాదు. కేవలం 20 నుండి 30% మంది ఒకేసారి డబ్బును తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్తే బ్యాంకు మీ మొత్తం డబ్బును మీకు తిరిగి ఇవ్వలేదు. ఎందుకంటే వారి వద్ద మీ మొత్తం డబ్బు ఉండదు. ప్రోక్షనల్ రిజర్వ్ వ్యవస్థ కారణంగా ఇది కేవలం సంభావ్యతలపై మాత్రమే పనిచేస్తుంది. ఉదాహరణకు ప్రపంచంలోని అన్ని బ్యాంకు ఖాతాల బ్యాంకు బ్యాలెన్స్ ని కలిపితే అది 100 రూపాయలు మాత్రమే అనుకుంటే వాస్తవ నగదు కేవలం 10 రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. మిగిలిన 90% కంటే ఎక్కువ కేవలం వర్చువల్ డిజిటల్ మాత్రమే. ఇది మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పై మాత్రమే చూడగలరు. ఈ డబ్బు యొక్క భ్రమను ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టంగా చేశారు. దీనివల్ల సామాన్య మనిషి దీనిని సులభంగా అర్థం చేసుకోలేడు మరియు ఈ వ్యవస్థలో చిక్కుకుపోతాడు. ప్రజలు భావిస్తారు కరెన్సీ మరియు డబ్బు ఒకటే, కానీ అలా కాదు. కరెన్సీ అనేది వినిమయ మాధ్యమం, అయితే డబ్బు స్వయంగా విలువైన ఆస్తి. మీ ఇంట్లో ఉన్న 1000 నోట్ల కట్టలు ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తే రాత్రికి రాత్రి అవి కాగితంగా మారిపోతాయి, ఎందుకంటే అది కరెన్సీ. కానీ మీ ఇంట్లో ఉన్న బంగారు నాణ్యం యొక్క విలువ అదే ఉంటుంది. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏమి చెప్పినా, ఫ్రెండ్స్ ఇతర ఇన్ఫ్లుయెన్స్లు మీతో ఏమి చెప్పినా గోల్డ్ బాండ్స్ కొనండి, డిజిటల్ గోల్డ్ తీసుకోండి, ఇది చేయండి, అది చేయండి, లేకపోతే దీనిపై ట్యాక్స్, ఆ ట్యాక్స్ నేను చెప్తాను. నిజమైన బంగారాన్ని కూడా కొనండి, ఎందుకంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు ట్యాక్స్ ఆధారంగా తీసుకోబడవు. మీ వద్ద 500 నుండి 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయి? మీరు 2 నుండి 4% ట్యాక్స్ గురించి ఆందోళన చెందాలి. మరియు నిజం ఏమిటంటే మహమ్మారి సమయంలో నిజమైన వస్తువులు మాత్రమే ఉపయోగపడతాయి. మీ గోల్డ్ బాండ్ సర్టిఫికేట్ను ఎవరికి చూపించి మీరు ఏడాది పొడవునా రేషన్ కొనలేరు. కానీ ఇంట్లో ఉన్న చిన్న మొత్తం బంగారంతో మీరు ఏడాది పొడవునా సర్దుకోవచ్చు. ఈ కాగితం కేవలం నమ్మకం గురించి మాత్రమే, మరియు ప్రపంచం నమ్మకం పైన స్థిరంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.